హలో ఎవ్రీవన్. ఎటువంటి పరీక్ష లేకుండా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అనేది విడుదలైతే చేయడం జరిగింది. ఈ పోస్టులకు మీరు ఎంపిక అయితే ఉండడానికి ఇల్లు ఇచ్చి ఉద్యోగం కూడా ఇస్తున్నారు. మంచి జీతంతో పాటు మీకు ఉద్యోగాలకు చాలా రకాల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ఈ పోస్టులకు భారతీయ పౌరులు ఎవరైనా సరే అప్లై చేయవచ్చును. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ అనేది హల్దియా డాక్ కాంప్లెక్స్ నుండి విడుదలైతే చేశారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. అందరూ కూడా అప్లై చేయవచ్చును. మీకు ప్రారంభం జీతము అనేది 26,000 ప్రారంభం జీతం మీకైతే ఇస్తున్నారమ్మా. కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, విద్యా అర్హత ఏముండాలి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చును. ఎలాంటి ఫీజెస్ కూడా మీరైతే పే చేయవలసిన అవసరం అయితే లేదు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు గమనిస్తే నోటిఫికేషన్ అనేది మనకు అఫీషియల్ గా హల్దియా డాక్ కాంప్లెక్స్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారమ్మా. ఇక్కడ కేవలం 40 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అవి కూడా మనకి ఆఫీస్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మరి విద్యా అర్హత ఏముండాలంటే మీకు ఏదైనా డిగ్రీ, మీరు BA, BCom, BSc ఏ డిగ్రీ చేయనా సరే అప్లై అయితే చేసుకోవచ్చును. ఇంక్లూడింగ్ మీరు డిస్టెన్స్ డిగ్రీస్ అయినా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చమ్మా. ఎవరికైతే 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఏజ్ లిమిట్ ఉంటుందో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చును. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే వారికి 40 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలంటున్నారు. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మీకు ఎటువంటి ఫీజెస్ కూడా ఏం లేదు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఎటువంటి ఫీజెస్ మీరైతే పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. 26,000 ప్రారంభ జీతం అయితే ఇస్తామంటున్నారు. ఎంపికైన వారికి చాలా బెనిఫిట్ సంస్థ వారు కల్పిస్తున్నారు. అంటే ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా చెప్పాను కదా, హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేసి TAD అలవెన్సెస్ కూడా వీళ్ళైతే కల్పిస్తున్నాం. ఇక్కడ మీకైతే అప్లికేషన్ అనేది ఈ మంత్ 18వ తేదీ లోపల మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి అని దాని గురించి నేనైతే చెప్తాను. మరి పరీక్ష విధానం అంటే జాబ్ సెలక్షన్ భాగంగా చూసుకునే మీకు ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి పరీక్ష అయితే వీళ్ళైతే పెట్టడం లేదు. ఓన్లీ మెరిట్ బేస్ మీద వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. చూడండి, ఎంపిక విధానం చూసుకుంటే మనకి అప్లై చేసుకున్న అర్హత గల అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేసి ఎంపిక అయితే చేస్తున్నారు. అప్లికేషన్ పంపవలసిన చిరునామా అనేసి ఒక చిన్న అడ్రస్ అది ఇచ్చారమంటే మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ యొక్క లింక్ PDF నోటిఫికేషన్ లింక్ కింద కామెంట్ సెక్షన్ అయితే పిన్ చేస్తాను. అక్కడ వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ చూసుకుంటే మీకు అప్లికేషన్ పంపవలసిన చిరునామా చూసుకుంటే మనకి సర్ డాక్టర్ మేనేజర్, అదేవిధంగా హల్దియా డాక్ కాంప్లెక్స్, జవహర్లాల్ టవర్, 6th floor, హల్దియా టౌన్షిప్, డిస్ట్రిక్ట్ పూరబ్, మండిపూర్, WB పిన్ 721607 అనేసి మనకు అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్ కి మీ యొక్క అప్లికేషన్ అయితే పంపవలసి ఉంటుంది పోస్ట్ లో. ఇక్కడ చూడండి, ఒక చిన్న నోట్ కూడా క్లియర్ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ పంపేటువంటి ఎన్వలప్ మీద మీరైతే అప్లికేషన్ ఫర్ కాంట్రాక్చువల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ అండర్ HDC అనేది రాయవలసి ఉంటుంది అనేసి మనకి ఇక్కడైతే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు నోటిఫికేషన్ యొక్క ఫుల్ నోటిఫికేషన్ PDF ఇచ్చారు, అప్లికేషన్ ఇచ్చారు. నేను కూడా మీకు ఇస్తాను. అక్కడికి వెళ్ళి డైరెక్ట్ మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోరండి. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ అండ్ మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.